శివ సూత్రాలు భాగం 1 సంభవోపాయ. 5వ సూత్రం ఉద్యమో భైరవః. నిర్మలమైన ప్రశాంత స్పృహలో ఒక కాంతి మెరుపులా శివుని దైవీ చైతన్యం ఆవిష్కృతం అవుతుంది. ప్రసాద్ భరద్వాజ. ఉద్యమో భైరవః అర్థం. ఉద్యమో భైరవః అనే పదంలో ఉద్యమ మరియు భైరవ అనే రెండు సంస్కృత పదాలు ఉన్నాయి. ఉద్యమ అనేది చైతన్యం యొక్క శిఖరం లేదా ఒకరి ఆధ్యాత్మిక పట్టుదలకు గల ఫలితాన్ని సూచిస్తుంది. ఈ పట్టుదల భౌతిక శ్రమతో సంబంధం లేకుండా మానసిక మరియు జ్ఞాన ప్రక్రియను సూచిస్తుంది. ఉద్యమ పదం భౌతిక శ్రమతో కాదు, గాఢమైన మానసిక శ్రద్ధతో మరియు లోతైన అంతర్ముఖ ధ్యానంతోనే మనం అత్యున్నత ఆధ్యాత్మిక స్థాయికి చేరుకోవచ్చు అని తెలియజేస్తుంది. ఈ సందర్భంలో ఉద్యమ అనేది శివుని అకస్మాత్తుగా మరియు స్వయంచాలకంగా అవగాహన చెందడం. ఇది ప్రశాంతమైన మరియు నిర్మలమైన చైతన్యంలో ఒక క్షణంలో జరుగుతుంది. ఇది ఒక సరస్సు మాదిరి ఉంటుంది. సరస్సు నిండినప్పుడు అది ఉప్పొంగుతుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక జ్ఞానం సంపూర్ణంగా ఉన్నప్పుడు అది ఉప్పొంగి ఆనందస్థితిని, తద్వారా దైవాన్ని అవగాహన చేస్తుంది. ఈ స్థితిని ఉద్యమో అని అంటారు. భైరవః ఈ సూత్రంలో శివుడిని సూచిస్తుంది. కాబట్టి ఈ సూత్రం శివుని అవగాహన ప్రశాంతమైన మరియు నిర్మలమైన చైతన్యంలో ఒక మెరుపు మాదిరిగా జరుగుతుందని నేర్పుతుంది. ప్రతిభ యొక్క సూత్రం. ఈ అవగాహన యొక్క మెరుపును ప్రతిభ అని అంటారు. ఇది మనసులో దైవిక జ్ఞానం అకస్మాత్తుగా ప్రత్యక్షమవడాన్ని సూచిస్తుంది. కశ్మీరీ శైవములో ప్రతిభ ఒక ముఖ్యమైన భావన మరియు ఇది క్రమ, ప్రత్యభిజ్ఞ, కుల వ్యవస్థలతో సంబంధం కలిగి ఉంటుంది. క్రమ వ్యవస్థ ప్రత్యేకంగా చైతన్యం యొక్క శుద్ధీకరణను, పరమ సత్యాన్ని అవగాహన చేసుకునుటకు మార్గంగా అభివర్ణిస్తుంది. ఇది సాధకుడు ఖచ్చితమైన స్పష్టతకు చేరుకునే వరకు ఒక చోట ఆగిపోకుండా క్రమానుసారంగా శుద్ధి చెందే ప్రయాణాన్ని సూచిస్తుంది. ఈ క్రమ వ్యవస్థలో ప్రతిభ, భాస అనే శక్తితో సంబంధం కలిగి ఉంటుంది. ఇది 5 శక్తులలో ఒకటి. భాస అనేది కాంతి, వెలుగు, మెరుపు మరియు మనసులో చేసిన ముద్ర అని చెప్పబడింది, మరియు ఇది ఈ శక్తులలో ముఖ్యమైనది. ఈ అంతర్గత కాంతి ద్వారా అవగాహన కలుగుతుంది. అది ఎల్లప్పుడూ ఆనంద స్థితిలో ఉన్నప్పుడు మనసులో జరుగుతుంది. దృష్టి మరియు అంతర్ముఖత యొక్క పాత్ర. ప్రతిభా వికాసం భైరవ, శివుడు మీద మనస్సు సంపూర్ణంగా దృష్టిని కేంద్రీకరించినప్పుడు మాత్రమే జరుగుతుంది. మరో ఆలోచన లేదా శ్రద్ధ మనలో ఉంటే ఈ దైవిక అవగాహన వికసించదు. ప్రతిభ యొక్క ఈ వికాసాన్ని ఉన్మేష అని అంటారు. ఇది అత్యున్నత స్థాయి చైతన్యం యొక్క వికాసం, అక్కడ శివుడు ప్రత్యక్షమవుతాడు. ఇది ఒక సాగే పరిజ్ఞానం కాదు, కానీ ఒక పెద్ద మార్పు యొక్క అనుభవం. ఈ అంతర్ముఖ ఆలోచన ప్రక్రియ ద్వారా శివుడు ప్రత్యక్షమైతే ఆ వ్యక్తి పూర్వపు వ్యక్తిగా మిగలడు. ఇప్పుడు అతను శివుని సర్వవ్యాపితత్వాన్ని అవగాహన చేసుకుంటాడు. ధ్యానం మరియు ఆత్మానుభూతి. ఈ సూత్రం ఆత్మానుభూతి మాత్రమే లోతైన ధ్యానం మరియు అంతర్ముఖత ద్వారా పొందవచ్చని స్పష్టం చేస్తుంది. ఒకరు బయటకు చూస్తే అతను ఇంద్రియాలతో సంబంధం కలిగి ఉండి, దానివల్ల మనసు మాయలో చిక్కుకుని లోపల దృష్టిని కేంద్రీకరించడం అసాధ్యం అవుతుంది. అంతర్గత దృష్టి సాధ్యం కానప్పుడు చైతన్యం యొక్క సంపూర్ణ స్పష్టత స్థితిని చేరుకోలేరు. అందువల్ల ఉద్యమో భైరవః అనే సూత్రం శివుని అవగాహన ప్రశాంత మరియు నిర్మలమైన చైతన్యంలో అకస్మాత్తుగా మరియు లోతైన అనుభవంగా జరిగేది అని తెలియచేస్తోంది. ఇది కేవలం సంపూర్ణమైన ధ్యానం మరియు అంతర్ముఖత ద్వారా మాత్రమే సాధ్యమని నేర్పుతుంది. ఈ అవగాహన మనం మరియు విశ్వంపై అవగాహనను మార్చి దైవం యొక్క సర్వవ్యాప్తతను తెలియజేస్తుంది. దైవం యొక్క ఈ అత్యున్నత చైతన్య స్పృహ, దాని సర్వవ్యాప్తత హఠాత్తుగా వస్తుందని తెలియచేయడమే ఈ సూత్రం యొక్క అసలు సందేశం. దివ్యాత్మ సహచరులారా, ఈ శివసూత్రాల ద్వారా చేసే మన ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని తరువాతి సూత్రం యొక్క వీడియోతో కొనసాగిద్దాం. అప్పటి వరకు సంభవోపాయలోని 5వ సూత్రం ఉద్యమో భైరవః అనే ఈ సూత్రంలో వివరించబడిన విషయాల పట్ల లోతైన అవగాహనకు ప్రయత్నం చేయండి. జై గురుదేవ్. వీక్షించిన దైవీ ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశీస్సులు. చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. భవిష్యత్ పోస్టుల సూచనల కోసం బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు. భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి. ప్రసాద్ భరద్వాజ.